శూన్యం. దేవుడు శూన్యం నుండి ఏం లేని దాని నుంచి సృష్టిస్తాడు దేవుడు. నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, ఏం మాట్లాడుకున్నాం నిన్న దేనికోసం మాట్లాడినాం మనం? ఫిజికల్ సైన్స్, స్పిరిచువల్ సైన్స్. ఫిజికల్ సైన్స్లో దేవుడు ఏం చేసిండు? ఆది అందు స్పేస్, టైం, మ్యాటర్. ఏంటిది? ఫిజిక్స్లో ఫార్ములా ఇవి 3 ఉండాలా. ఫిజిక్స్లో 3 కాంపోనెంట్స్, ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. ఏంటి? స్పేస్, టైం, మ్యాటర్. జెనసిస్ 1:1 ఏం చేసిండు దేవుడు? శూన్యం నుండి సృష్టించిండు. ముందుందా? ఆది అందు ఏముండే? ఏం లేదు. దేవుడు ఒక్కడే ఉన్నాడు. స్టార్టింగ్లా దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఓకేనా? దేవుడు ఏం చేసిండు? దేవుడు అని నిరూపించుకోవాలి అని అంటే ఆ శూన్యమును దేవుడు స్పేస్, ఈ గ్యాలక్సీస్, ఓకే, అన్ని క్రియేట్ చేసిండు. తర్వాత దేవుడు ఏం క్రియేట్ చేసిండు? మార్నింగ్ నైట్ క్రియేట్ చేసిండా? మార్నింగ్ నైట్. సీజన్స్, సమ్మర్ సీజన్, వింటర్ సీజన్, స్ప్రింగ్ సీజన్, రెయినీ సీజన్. మన దగ్గర స్ప్రింగ్ లేదు, అది బయట దేశాలలో ఉంటాయి స్ప్రింగ్ సీజన్. మన కాడ ఉన్నదే సీజన్స్. ఏం సీజన్స్? వింటర్ సీజన్, సమ్మర్ సీజన్, స్ప్రింగ్ సీజన్, రెయినీ సీజన్. ఓకేనా? మార్నింగ్ నైట్. దేవుడు ఏం సృష్టించాడు? టైం. ఏం సృష్టించాడు? టైం. ఓకే. తర్వాత స్పేస్ అంటే ఆల్ గ్యాలక్సీ, ప్లానెట్స్ ఉన్నాయా? ప్లానెట్స్ తెలుగులో ఏమంటారు? గ్రహాలు. ప్లానెట్స్, గ్రహాలు. దేవుడు గ్రహాలు సృష్టించి దాన్ని ఎక్కడ పెట్టిండు? గ్రహాలను. అది అలాడుతున్నాయి ఇట్లా. దానికి ఆ పైప్ లేదు, కర్టన్ హ్యాంగ్ చేసినట్టు. హ్యాంగింగ్ చేయనకు లేదు. సృష్టికర్త టైం సృష్టించిండు. ఓకే. మ్యాటర్. దేవుడు ఏం చేసిండు? ఏం సృష్టించిండు? ఇదేంటి? మ్యాటర్. ఏదైతే పట్టుకుంటావో, నీ చేతిలో ఏదైతే పట్టుకుంటావో, నీ కాలుకి ఏదైతే ఫీల్ అవుతుందో మ్యాటర్ అంట. దాన్ని ఏమంటారు? ఓకేనా? అర్థమైందా? సృష్టికర్త దేవుడు యేసుప్రభు. ఇది సృష్టించండి. ఇప్పుడు ఆ దేవుడు ఒకవేళ మనము లాజర్ స్టోరీ తీయండి, జాన్ చాప్టర్ 11. మరియా ఆమె సహోదరి అయిన మార్తా అని వారి గ్రామమైన బెతనియాలోనున్న లాజరు అని ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియాకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానము పంపిరి. ఏమున్నది? లాజరస్ ఏమైంది? లాజరస్కి ఏమైంది? రోగం వచ్చింది. రోగం వచ్చింది. లాజరస్ ఎవరు? కొంచెం ముందు చదువు. ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడంట. ఎవరు? లాజరు. చాలా యేసు ప్రభు ప్రేమించేటోడు. ఏమైంది లాజర్కి? రోగం వచ్చింది. యేసు ప్రభును చాలా ప్రేమించేవాడు. రోగం వచ్చింది. యేసు ప్రభుని ప్రేమిస్తారా మీరందరూ? వస్తుంది, జ్వరం వస్తుంది, దగ్గు వస్తుంది, దమ్ వస్తుంది, రోగం వస్తుంది. ఓకే. నెక్స్ట్. ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు. రోగాలు వస్తే ఏమవుతుందంట? రోగాలు దేవుడు పంపిస్తాడా? దేవుడు ఆ రోగమును నుండి మహిమ రావాలా. సాతానుడు ఏం చేస్తాడు? రోగాలు ఎవరు తెస్తాడు? అది అక్కడ పెట్టుకొని మాథ్యూ చాప్టర్ 10:1. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఏం చేస్తున్నాడు యేసు దేవుడు? ప్రతి విధమైన వ్యాధి, రోగము, దయ్యమును వెలగొట్టడానికి అధికారం ఇచ్చాడు. ఓకేనా? ఇప్పుడు
రోగాలు దయ్యాలు దేవుని కాడ నుంచి వస్తే అది దేవుడు ఎందుకు వెళ్ళగొడతాడు? దయ్యాలు, రోగాలు, వ్యాధులు ఎక్కడికి వస్తాయి? ఓకే, దుష్టుడు తెస్తాడు. యేసుప్రభు ఏం చేస్తున్నాడు? దాన్ని వెళ్ళగొట్టండి అంటున్నాడు, దాన్ని స్వస్థపరచండి అంటున్నాడు. యేసుప్రభు నీకు రోగం ఇస్తే ఎందుకు చెప్తాడు స్వస్థపడమని? మంచిగా అయింది, వాడు చావని వాని పాపం లాంటుడే. ఎవరికైనా ఒక్కళ్ళకి యేసుప్రభు వచ్చి నువ్వు పాపం చేసినావు సావాలా అన్నాడా? అనలే. నువ్వు పాపం చేసినావు, ఇంకా మీద పాపం చెయ్యకన్నాడు. మళ్ళీ స్వస్థపరిచిన వాళ్ళని పాపం చేయకని స్వస్థపరిచిండు. సో దేవుడు అది ఇప్పుడు అటు వెళ్ళిపో జాన్ యోహాన్ల. యేసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. యేసు మార్తను, ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. ఏం చేశారు యేసు ప్రభు? లాజరుని, మార్తా, మరియా చాలా ప్రేమించారు వాళ్ళని. యేసు ప్రభు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. యేసు ప్రభు ప్రేమించిండు వాళ్ళని. రోగం వచ్చింది, యేసు ప్రభుకు మెసేజ్ పంపించారు రోగం వచ్చింది అని. అంటే యేసు ప్రభు ఏం చేసిండు? నాకు వేరే పని ఉన్నది, వస్తా ఉండండి అని అన్నాడు. వస్తా ఉండండి అని అన్నాడు. తర్వాత అతడు రోగి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచాడు. ఇంకా 2 రోజులు ఉన్నాడట యేసు ప్రభు. రోగం వచ్చింది మీ ఫ్రెండ్కి అని అంటే, అవునా, ఓకే ఉండని 2 days ఉండని అని చెప్పి ఇంకా 2 రోజులు అక్కడే ఉన్నాడు. పోలే, బెస్ట్ ఫ్రెండ్. అటు పిమ్మట ఆయన మనము యూదయాకు తిరిగి వెళుతామని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, పగలు 12 గంటలున్నవి గదా, ఒకడు పగటి వేళ నడిచినడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తోట్రుపడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచినడల వాని అందు వెలుగు లేదు గనుక వాడు తోట్రుపడునని చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత 12 గంటలు రోజుకి, ఓకేనా, 12 hours. ఓకే, ఏమంటుడు యేసుప్రభు? ఏమంటుడు? మా బెస్ట్ ఫ్రెండ్ రోగం వచ్చింది, చాలా డేంజరు, ఆయన లాస్ట్లో దమ్ము తీసుకుంటుండు. అంటే ఇక్కడనే ఉందాం 2 రోజులు ఉండి పలానా దగ్గర పోదాం నాడు, అటు పోయి అట్లా పోదామని ప్లాన్ చేసింది దేవుడు. అక్కడ ఏమైంది? ఆడ ఆల్రెడీ నేను కొట్టింది కదా యేసుప్రభు, రాళ్ళతో కొట్టి చంపుదామని ట్రై చేశారు కదా. ఆల్రెడీ నిన్ను ఆడ పోతే ఏమన్నది? అది ఇప్పుడే యూదులు నిన్ను రాళ్ళతో కొట్ట చూచుచుండి. అరే ఇప్పుడే కదా నేను రాళ్ళు తీసి కొడదామని ట్రై చేసి యేసుప్రభు, అక్కడికి తిరిగి వెళ్ళదువా అని. మళ్ళీ అక్కడికి తిరిగిపోతావా నువ్వు? నిన్ను బచాయించి తీసుకొని వచ్చినాం, రాళ్ళు తీసి కొడుతుంటే నేను కాపాడుకొని తీసుకొని వచ్చినాం. యేసుప్రభుని కాపాడే అవసరం లేదు, కానీ నేను మసాలా యాడ్ చేస్తున్నాను మధ్యలో. మళ్ళీ ఆడికి పోదామా? ఆడ మీ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్కి దగ్గర పోతే అయిపోతుంది కదా. తర్వాత కింద, అయితే రాత్రి వేళ ఒకడు నడిచినడలా వాని అందు వెలుగు లేదు గనుక వాడు తోటపడునని చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. అంటే చూడు, చదువు, నిద్రించుచున్నాడు. అతన్ని మేలుకొలుప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా, అతన్ని లాజరస్ ని పండుకున్నాడు, నడు పోయి లేపుదాం నడవండి అని యేసుప్రభు చెప్తున్నట. లాజర్కి ఏమైంది? రోగం వచ్చింది. రోగం వస్తే 2 రోజులు యేసుప్రభు పోలే ప్రేయర్ చేయనికి. నెక్స్ట్ 2 రోజులు అయిపోయినాక, అరే అయిపోయిందా, మన పని అయిపోయింది కదా, ఇప్పుడు అక్కడ లాజరస్ పండుకున్నాడు, పోయి లేపుదాం నడు. లాజరస్ పడుకున్నాడు, లేపుదాం నడు అంటున్నాడు యేసుప్రభు. యేసుప్రభు ఇక్కడికి వెళ్ళిపోయి ఆయన లేపాలా? నేను లేపినట్టు చదువు. అతన్ని మేలుకొలుప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా, శిష్యుడు, ప్రభువా, అతడు నిద్రించినడలా బాగుపడు. జీసస్, నీకు వేరే పని పడలేదా? జీసస్ పండుకున్నాడు, పొద్దుగాల అయితే లేస్తాడు కదా, నువ్వు పోయి లేపాలా? లేస్తాడు కదా పండుకున్నాడు, ఎందుకు మళ్ళీ అంత దూరం ఎందుకు పోవాలా? పండుకున్న వాళ్ళు లేస్తారు కదా, లేవరా? ఇప్పుడు మీరు పండుకున్నారు మీద, రోజు నేను వచ్చి లేపాలా మిమ్మల్ని? పండుకున్న వాళ్ళు లేస్తారు ఎట్లనన్నా. యేసు అతని మరణమును గురించి ఆ మాట చెప్పాను. ఏమంటుండు యేసు ప్రభు? యేసు ప్రభులో ఎవరన్నా చచ్చిపోతే, యేసు ప్రభు నమ్ముకొని చచ్చిపోతే వాళ్ళని ఏమంటారు తెలుసా? చచ్చిపోయినారు అని అన్నారు, నిద్రపోతున్నాడు అంటారు. ఎందుకంటే ఒకరోజు లేస్తారు వాళ్ళు. యేసు ప్రభు వచ్చినప్పుడు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ, చచ్చిపోయిన వాళ్ళందరూ, బొందలగడ్డలు ఉన్న వాళ్ళందరూ మొత్తం బాడీ ఫామ్ అయిపోయి లేస్తారంట యేసు ప్రభు వచ్చినప్పుడు. అది ఎట్లా అవుతుందో, యేసు ప్రభు సర్వశక్తి గలడు కాబట్టి అది అవుతుంది. సో ఇక్కడ యేసు ప్రభు అంటుడు, అరే నేను పోయి పండుకున్న లేపుడు కాదురా, లాజరు కథమైపోయింది, వెళ్ళిపోయాడు, ఆయన చచ్చిపోయాడు, పోయి లేపాలి, ఇప్పుడు చచ్చిపోయి పోయి లేపాలా? యేసు అతని మరణమును గురించి ఆ మాట చెప్పాను. అతని మరణము గురించి ఆ మాట చెప్పాను కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పాను అనుకోని. నేను కొన్నిసార్లు కొన్ని మాటలు మాట్లాడుతుంటే ఇదేంది అని అంటే,
షెట్ సార్ షెట్ కాదు, మ్యాటర్ అర్థమైందా? సేమ్ నిద్ర. వాళ్ళు కూడా ఏమనుకుంటారు, నిద్రపోతురు కదా లేస్తారు కదా అని. నేనేమో ఇదేంది అని అంటే షెట్ అని అన్నారు కదా. నేనేమంటున్నా షెట్ కాదు మ్యాటర్ అంటున్నా. మనం డీప్గా కావున యేసు లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను ఎక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అయినను అతని ఎద్దకు మనము వెళుదుము రండని స్పష్టముగా వారితో చెప్పాను. అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళుదుమని తన తోడి శిష్యులతో చెప్పాను. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండేనని తెలుసుకొనెను. అయ్యా, బెస్ట్ ఫ్రెండ్ చచ్చిపోయింది. ఎన్ని రోజులైంది? ఎన్ని రోజులు చచ్చిపోయి ఎన్ని రోజులైంది? అంటే యేసుప్రభు 2 రోజులు ఆగిండు. యేసుప్రభు వార్త వచ్చింది యేసుప్రభుకి, ఇట్లా మీ ఫ్రెండ్కి బాగాలేదంట అని అన్నప్పుడు యేసుప్రభు ఏం చేసిన అక్కడ 2 రోజులు ఆగిండు. అంటే ఆయన దానికన్నా ముందే చచ్చిపోయిందా? ఇక్కడ ఏమంటుంది? చచ్చిపోయి యేసుప్రభుకు తెలియదా? అందుకే యేసుప్రభు అంటుడు, ఆయన నిద్రపోతుడు, మనం పోయి లేపుదాం. యేసుప్రభుకు తెలియదా నా బెస్ట్ ఫ్రెండ్ చచ్చిపోతాడు, ఆయన కోసం వెయిట్ చేద్దాం. ఎందుకనంటే ఐ యామ్ ద సృష్టికర్త, నేను సృష్టించేవాడిని. అవుట్ ఆఫ్ నథింగ్, శూన్యం. దేవుడు ఏం చేసిండు? శూన్యం నుంచి టైం, మ్యాటర్, స్పేస్ సృష్టించింది శూన్యం నుండి. ఇప్పుడు ఆ శూన్యం నుంచి సృష్టించేది సృష్టికర్త, బెస్ట్ ఫ్రెండ్ ఏమైంది? చచ్చిపోయింది. ఎన్ని రోజులైంది? 4 దినం. ఎప్పుడన్నా మీరు ఏదన్నా చచ్చిపోయింది ఏమన్నా మీరు చూసిండ్రా? ఫస్ట్ డే చచ్చిపోయింది ఏమన్నా? రోడ్ల మీద అప్పుడు పోతుంటే చచ్చిపోయి ఉంటాయి. ఫస్ట్ డే చచ్చిపోతుంది. సెకండ్ డే పోతే ఆడ దగ్గర పోతే ఏమవుతుంది? అబ్బా వాసన వస్తుంది రా అట. థర్డ్ డే పోతే ఏమవుతుంది? పురుగులు వస్తాయి. ఏమొస్తాయి? పొట్ట పతకమంటది. ఆ పొట్టలంతా పురుగులు ఉంటాయి. ఇక సెకండ్ డే నుంచి, యాక్చువల్లీ ఫస్ట్ డే నుంచే నడుస్తుంది డీకే. సెకండ్ డే, థర్డ్ డే, ఇక ఫోర్త్ డే అంతే, ఇక మనం నిలబడలేము అక్కడ కదా. ఇప్పుడు లాజర్ చనిపోయి ఎన్ని రోజులైంది? ఒక మనిషి చచ్చిపోతే ఫస్ట్ ఏమైతే చెప్పు? ఫస్ట్ ఊపిరి ఆడతలేదని చచ్చిపోతారు వాళ్ళు. ఫస్ట్ నేను చెప్తా, ఫస్ట్ 10 మినిట్స్ కాదు, 2 మినిట్స్ నీ బ్రెయిన్కి ఆక్సిజన్ అందకపోతే బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. ఏమవుతుంది? 2 మినిట్స్ నీ బ్రెయిన్కి ఆక్సిజన్, ఆక్సిజన్ అందకపోతే నీ బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. బ్రెయిన్ డెడ్ అంటారు, కోమా అంటారు కదా, బ్రెయిన్ డెడ్. దాని తర్వాత బాడీలో బ్లడ్ ఫ్లో అవుతుంటుంది, హార్ట్ కొట్టుకుంటూ ఉంటుంది కొంతసేపు, కిడ్నీ కొంతసేపు పనిచేస్తుంది. మ్యాక్సిమం అన్ని పార్ట్స్ ఒక 15 to 20 మినిట్స్ పనిచేస్తాయి. బ్లడ్ వస్తుంటుంది, హార్ట్ కొంచెం అట్లా కొట్టుకుంటుంటుంది, బాడీ పార్ట్స్ కొంచెం పనిచేస్తాయి. మ్యాక్సిమం 20 మినిట్స్లో బాడీ షట్ డౌన్ అయిపోతుంది. కొంతమంది ఇట్లా అవుతూ ఉంటుంది. వాళ్ళు ఒకవేళ స్ట్రోక్ వచ్చింది ఏదంటే బాడీ అట్లా ఏదో అవుతుంటుంది, కదులుతుంటుంది. ఇప్పుడు మీరు చికెన్ షాప్ పోతారు కదా, చికెన్ ఇట్లా కోసేయగానే అది చచ్చిపోదు కదా, కొట్టుకుంటుంటుంది కదా. మేక కానీ ఏదైనా కానీ, చేపను ఏం చేస్తారు? అది బతుకున్నప్పుడే టక కొట్టేస్తే మధ్యలో ఆ ముక్కలు ఉంటాయి, అది ఇట్లా కొట్టుకుంటుంటుంది, ముక్క చూసారా చేప ముక్క? ఎందుకు? దాని బాడీని 10 పార్ట్స్ చేసేసి 10 పార్ట్స్ చేస్తే కూడా 1, 2, 3, 4, 5th పార్ట్, 6th, 7th, 8th అన్ని పార్ట్లు ఇట్లా కొట్టుకుంటూ ఉంటాయి. ఎందుకు? ఆ పార్ట్స్ చచ్చిపోనికి టైం పడుతుంది, ఎందుకంటే సర్క్యులేషన్ ఉంటుంది కాబట్టి. మ్యాక్సిమం 15 to 20 మినిట్స్లో బాడీ మొత్తం సైలెన్స్ అయిపోయి బ్లడ్ ఫ్లో అయిపోతుంది, కిడ్నీ స్టాప్ అయిపోతుంది, హార్ట్ బీట్ స్టాప్ అయిపోతుంది, లంగ్స్ బంద్ అయిపోతుంది, లివర్ ఫినిష్ అయిపోతుంది, అంత అయిపోతుంది. బాడీ కోల్డ్ అవుతుంటుంది, చల్లగా అవుతుంటుంది. అది ఒక న్యాచురల్ ఫిజికల్ సైన్స్ ప్రాసెస్. ఓకేనా? జంతువులకు కానీ మనుషులకు కానీ. దాని తర్వాత డీకే స్టార్ట్ అవుతుంది. 20 మినిట్స్ తర్వాత మెల్లమెల్లగా డీకే అంటే వాసన, కులిపోవడం స్టార్ట్ అవుతుంది. మన బాడీలోనే అది స్టార్ట్ అవుతుంది. ఒక 1 డే వరకు
12 hours అయింది అనుకో, ఇక స్మెల్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే అయ్యింది అని అంటే, అందుకే బాడీ చచ్చిపోతే ఏం చేస్తారు, ఐస్లో పెడతారు. ఫ్రిడ్జ్లో మనం పెడతాం కదా చికెన్ మటన్ అవన్నీ ఫ్రిడ్జ్లో ఎందుకు పెడతాం, ఖరాబ్ కాకుండా. 0 degreesలా పెట్టేస్తే డీకే స్టాప్ అవుతుంది. ఐస్ అయిపోతే బాడీ డీకే కాదు, మురిగిపోదు బాడీ. అందుకే చచ్చిపోయిన వాళ్ళని ఏం చేస్తారంటే, చుట్టాలు వస్తున్నారు, ఫ్రెండ్స్ వస్తారు, అమెరికా నుంచి వస్తారు, ఆస్ట్రేలియా నుంచి వస్తారు, ఎక్కడి నుంచో రావాలా, కాబట్టి వాళ్ళను ఐస్లో పెడతారు. ఫ్రీజర్ బాక్స్ ముందు ఐస్ ఉంటుండే, ఫ్రీజర్ బాక్స్ లేనప్పుడు, మేము చిన్నగా ఉన్నప్పుడు ఫ్రీజర్ బాక్స్ లేదు శవాలు పెట్టడానికి. ఐస్ పెద్ద ఐస్ ఉంటుండే, ఐస్ మీద బండ పెడుతుండే, బాడీ అంతా ఐస్ అయిపోతుండే, పెద్ద ఐస్ స్లాబ్ ఉంటుండే. అది కరగనికి ఒక 8-10 గంటలు అవుతుండే. ఫ్యాన్ పెట్టేస్తుండే, ఐస్ మీద ఫ్యాన్ పెడుతుండే, ఫ్యాన్ అది. ఇప్పుడు ఆ బాక్స్లో పెడతారు. బాక్స్లో గ్లాస్ ఉంటుంది, ఇట్లా రౌండ్ గ్లాస్ ఉంటుంది. ఆ గ్లాస్ కింద అది కరెంట్ పెడితే ఆ కింద ఫ్రిడ్జ్ లెక్క అది చల్లగా అయిపోతుంది. ఉంటుంది ఒక రోజు 2 రోజులు ఉంటుంది. అట్లనే పెడితే కూడా ఉంటుంది, కానీ అంత సేపు పెట్టొద్దు. ఇప్పుడు చల్ యేసు వచ్చి అది వరకే అతడు 4 దినాలు సమాధిలో ఉన్నాడు ఆల్రెడీ. నువ్వు యేసుప్రభు చెప్పినాం నీకు, నువ్వు రాలే, అప్పటికి చచ్చిపోయిండు, తీసుకుపోయి సమాధిలో పెట్టేసినాం. 4 దినములు సమాధిలో ఉండేనని తెలుసుకొనేను. నీ ప్రాబ్లం సమాధిలో వెళ్ళిపోయింది అనుకుంటున్నావేమో. నీ ప్రాబ్లం సమాధి ప్రాబ్లం లెక్క ఉండదు అనుకుంటున్నావేమో. సమాధిలో వెళ్ళిపోయి బెతనియా యెరూషలేమునకు సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు కోసెడు దూరము. గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియాను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండిరి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను, గాని మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండినడలా నా సహోదరుడు చావకుండును. నువ్వు ఉంటే చెప్పంగానే వస్తుంటే నువ్వు బతికిస్తుంటేవేమో నా సహోదరుని, నా బ్రదర్ని. నెక్స్ట్, నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుతున్నా. నేను నువ్వు దేవుడు మాకు తెలుసు, నువ్వేం అడుగుతావో, నువ్వు దేవుని రూపంలో వచ్చినావు, నువ్వేం అడుగుతావో నీకు అది దొరుకుతుంది అని నేను ఎరుగుదును. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మీ సహోదరుడు పండుకున్నాడు కదా మళ్ళా లేస్తాడట. మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుతున్నా. నేను లేస్తాడు, కరెక్టే. 4 రోజులే చచ్చిపోయిండు, కుళ్ళిపోతున్నాడు, కుళ్ళిపోయి 4 రోజులు అయిపోయింది, లేస్తాడు. కానీ పునరుద్ధానం అయినప్పుడు లేస్తాడంట. పునరుద్ధానమందు లేచునని ఎరుగుతున్నా. నేను అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. ఎవరు? పునరుద్ధానమును జీవమును నేనే. ఐ యామ్ ద రిజరక్షన్ ఆఫ్ లైఫ్. జీవం నేనే, పునరుద్ధానం నేనే. లాజరు చచ్చిపోయింది, లాజరును లేవాలి అని అంటే నేనే లైఫ్, నేనే రిజరక్షన్. రిజరక్షన్ రోజు కాదు, నేనే లైఫ్, నేనే రిజరక్షన్. చదువు. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. నీ పరిస్థితులు చచ్చిపోయినట్టు, కంపు కొడుతున్నట్టు లేవదిగా, రిజరక్టే కాదు, జీవమే రాదు, ఇక వేస్ట్ నా పరిస్థితి అనుకుంటున్నావా? దేవుడు ఏమంటున్నాడు అక్కడ? చనిపోయినను బ్రతుకును. చనిపోయినను. నీ పరిస్థితి ప్రాబ్లం ఉందా? నీ మైండ్లో ప్రాబ్లం ఉందా? మీ ఇంట్లో ప్రాబ్లం ఉందా? మీ మమ్మీ ప్రాబ్లమా, డాడీ ప్రాబ్లమా, ఏ ప్రాబ్లం అయినా కూడా ఆ ప్రాబ్లంని నేను సాల్వ్ చేస్తా, జీవంని పోస్తా దాంట్లో. నెక్స్ట్, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును. ఖాళీ నా యందు విశ్వాసం పెట్టాలా? ఏం చేయాలా? ఈ పరిస్థితి మారతలేదు, చచ్చిపోయింది, ఇక కథం, ఇక మా మమ్మీ చెప్పేసింది అంతేగా. కానీ దేవుడు అంటుడు, ఆ చచ్చిపోయినది ఫినిష్ అయింది, మళ్ళీ దాన్ని రివర్స్ చేస్తా. బ్రతికి విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియాను రహస్యముగా పిలిచాను. ఆమె విని త్వరగా లేచి ఆయన ఎద్దుకు వచ్చాను. యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకున్న చోటనే ఉండెను. గనుక ఇంటిలో మరియాతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియా త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళిరి. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండినడలా నా సహోదరుడు చావకుండున. నేను ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ ఉంచుతారని అడగగా, వారు, ప్రభువా, వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఎలాగో ప్రేమించనో చూడునని చెప్పుకొనిరి. బైబిల్లో షార్టెస్ట్ వర్స్ ఇంగ్లీష్లా ఏది? ఆయన కన్నీరు, యేసు కన్నీళ్లు
విడిచెను. యేసు కన్నీరు విడిచెను. షార్టెస్ట్ వర్స్ బైబిల్లో, జీసస్ వెప్ట్. ఓకే, నెక్స్ట్ చదువు. కాబట్టి యూదులు అతనిని ఎలాగ ప్రేమించినో చూడనని చెప్పుకొనిరి. వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. ఆ గుడ్డివాడు ఉండే కదా, ఆ గుడ్డివాని కన్ను తెలిసింది కదా, ఈయన చచ్చిపోయిన లేపలేడు ఆయన. ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. 4 రోజులు అయిపోయింది, వాసన కొడుతుంది. చదువు. 4 రోజులు. అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మినడలా దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితున్నా నేను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, లాజరు బయటికి రా అని గట్టిగా అరిసి చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై, చచ్చిపోయిన వస్త్రములతో కట్టేసిరాయనండి. చచ్చిపోయిన వాళ్ళను మంచిగా డ్రెస్సింగ్ చేస్తారు కదా, ఆ కాలంలో చచ్చిపోయిన వాళ్ళని అందరినీ ఇట్లా బట్టతో కట్టేస్తారు. ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రూమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూసిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గురించి వారితో చెప్పిరి. చాలు అయిపోయింది స్టోరీ. లాజరు చచ్చిపోయిండు, 4 రోజులైంది. కంపు కొడుతుంది, అందరికీ తెలుసు చచ్చిపోతే కంపు కొడుతుంది 4 రోజులలో. ఇప్పుడు లాజర్ని బిగ్గరగా లాజర్ కమ్అవుట్ అని అన్నాడు. అనగానే ఇప్పుడు ఆ లాజరస్కి 20 minutesలో బ్రెయిన్ డెడ్. అసలు బ్రెయిన్ డెడ్ ఎప్పుడైతే 2-3 minutes ఆక్సిజన్ అందకపోతే బ్రెయిన్ చాలా ప్రాబ్లం. 20 minutesలో కోమాకి వెళ్ళిపోతారు, చచ్చిపోతారు. ఇప్పుడు ఈయన 4 days అయిపోయింది చచ్చిపోయి. ఆ 4 days అయిన లాజరు ఏం చేసిండు? రమ్మన్నాడు దేవుడు. ఇప్పుడు ఆ 4 daysలో లాజరస్ బాడీ డీకే అయిందా లేదా? మనుషులకు అందరికీ తెలుసు కదా వాసన వస్తుందని, తెలుసా లేదా? ఆ వాసన వస్తుంది. ఆయన బాడీ అంతా బ్రెయిన్ డెడ్ అయిపోయింది. బ్లడ్ సర్క్యులేషన్ 4 రోజులు అయిపోయింది. బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి బ్లడ్ ఏమవుతుంది? గడ్డగట్టిపోతుంది. బ్లడ్ గడ్డగడుతుంది. గడ్డగట్టి బాడీ ఫంక్షన్స్ అన్ని స్టాప్. వోమ్స్, పురుగులు అవి ఏం చేస్తాయి? తినేస్తూ ఉంటాయి బాడీని. హోల్స్ అయిపోతాయి బాడీ అంతా. వాసన, డికే. ఏమైంది? ఆ డికేని శూన్యము, స్పేస్, మ్యాటర్, టైం సృష్టించిన వాడు ఏం చేసిండు? టైంని రివర్స్ చేసిండు. టైంని ఏం చేసిండు? 4 రోజులు లాజరస్ ఎట్లా ఉండేనో టైం రివర్స్. మ్యాటర్ అంతా పురుగులు, కంపు, వాసన, పనికిరాదు బాడీ. అందరూ వద్దు ఎందుకు తెలుస్తున్నారు, ఆ సమాధి తెరవద్దు. మ్యాటర్ ఏం చేసాడు? రివర్స్. ఆ కంపు కొట్టేది ఆ బాడీని అంతా రివర్స్ చేసేసి ఆయనని పర్ఫెక్ట్ బాడీ, శూన్యంని సృష్టించిన, స్పేస్ని సృష్టించిన, టైంని రివర్స్ చేసే దేవుడు, మ్యాటర్ని, ఖరాబైన మ్యాటర్ని మళ్ళీ సృష్టించే దేవుడు యేసు ప్రభు. మన జీవితంలో ఇంపాసిబుల్ సిచ్యువేషన్ని దేవుడు టైంని రివర్స్ చేసే దేవుడు. నీ ఇంపాసిబుల్ సిచ్యువేషన్ని దేవుడు రివర్స్ చేస్తాడు. ఎందుకంటే ఆయన టైంలో లేడు. దేవునికి టైం అవసరమా? నీకు నాకు టైం అవసరం. దేవుడు టైం బయట ఉంటాడు. ఏడుంటాడు? టైం ఎప్పుడు స్టార్ట్ అయింది? సూర్యుడు, చంద్రుడు, డే అండ్ నైట్ అప్పుడు స్టార్ట్ అయింది. దానికన్నా ముందు దేవుడు ఎక్కడ ఉన్నాడు? పరలోకం ఎక్కడుంది? దేవుడు పరలోకంలో ఉన్నాడా? ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్. ఆ హెవెన్ క్రియేట్ చేయకముందు దేవుడు ఎక్కడ ఉన్నాడు? అర్థమైందా? చూడండి, జెనసిస్ 1:1 చదవండి. మంచి చెప్పింది బాయ్స్. దేవుడు ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడట. కరెక్ట్ చెప్పినావు. ఎందుకు? చదవండి ఇంగ్లీష్లో. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్. అంతే. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ది ఎర్త్. అర్థం వదిలిపెట్టి హెవెన్స్.
ఇన్ ద బిగినింగ్. దేవుడు ఎక్కడున్నాడు? హెవెన్ అప్పుడే క్రియేట్ చేసిండు. క్రియేట్ చేయకముందు దేవుడు ఎక్కడున్నాడు? మనకు అందరికి అంటారు కదా, దేవుడు పరలోకంలో ఉన్నాడు. మనం కూడా చచ్చిపోతే పరలోకం పోతాం కదా. ఆ పరలోకం రాకముందు దేవుడు ఎక్కడున్నాడు? ఆ పరలోకం అర్త్ తర్వాతనే కదా స్పేస్ వచ్చింది. దేవుడే స్పేస్ క్రియేట్ చేసింది కదా. దేవుడే మార్నింగ్ ఈవినింగ్ టైం క్రియేట్ చేసింది కదా. దేవుడే చెట్లు మ్యాటర్ని క్రియేట్ చేసింది కదా. దానికన్నా ముందే ఉన్నాడు దేవుడు. నీకు తెలిస్తే నువ్వే దేవుడు అవుతావు. అందుకే నువ్వు దేవుడు కాదు, దేవుడే. అర్థమైందా? దేవుని గురించి ఎంతమంది స్టడీ చేస్తారు. దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుని గురించి ఏదేదో స్టడీ నడుస్తుంది. అంత స్టడీ చేసి దేవుని గురించి తెలుసుకుంటే నువ్వే దేవుడు అయిపోతావు కదా. అవునా కదా? అందుకే దేవుణ్ణి మనము ఎక్కడ బంధించి పెట్టలేం. ఒక రాయిలా, ఒక చెట్టులా, ఒక ఫోటోలా, ఒక క్యాండిల్లా దేవుడు ఉండడు. దేవుడు సృష్టించిన దేవుడు ఫిజికల్ సైన్స్ని సృష్టించిండు. స్పేస్ టైం మ్యాటర్, ఫిజికల్ సైన్స్. నీ ఫిజికల్ సైన్స్ అంతా దాంట్లోనే ఫార్ములా, స్పేస్ టైం మ్యాటర్. ఆ స్పేస్ టైం మ్యాటర్కి దేవుడు బయట ఉంటాడు. ఆ స్పేస్ టైం మ్యాటర్ మన కోసం సృష్టించింది, దేవుని కోసం కాదు. దేవునికి టైం అవసరమే లేదు. మ్యాటర్, దేవునికి మ్యాటర్ ఉందా? ఏమరా? కొవ్వు, మనకింత మ్యాటర్ ఉన్నది. కొవ్వు ఉన్నది, తలకాయ ఉన్నది, చేతులు ఉన్నాయి. దేవునికి అవసరమా మ్యాటర్? దేవునికి మ్యాటర్ అవసరమా? దేవుడు ఎవరు? దేవుడు స్పిరిట్. నువ్వు మ్యాటర్. ఇట్లా చేసుకుని మీరు మ్యాటర్ అంటే పట్టుకుంటే ఏమన్నా మీ చేతిలో పట్టుకున్నారంటే దాన్ని మ్యాటర్ అంటారు. దేవుడు మ్యాటరా స్పిరిటా? మ్యాటర్ని సృష్టించిన ఎవరు? దేవుడు. సో ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నా మీకు. మీ జీవితాలలో మీకు దేవాది దేవుడు ఈ శూన్యము నుంచి, ఏం లేని దాని నుంచి ఈ స్పేస్ మ్యాటర్ టైం క్రియేట్ చేసిన దేవుడు, ఫిజికల్ సైన్స్ని క్రియేట్ చేసిన దేవుడు, ఈ లాజరస్ బాడీ మొత్తం డట్టి గలీజ్ అయిపోయిన దాన్ని టైంని రివర్స్ చేసిండు, మ్యాటర్ బాడీని రివర్స్ చేసిండు, స్పేస్ కంప్లీట్గా డిస్ట్రాయ్ తీసేసి ఒక పర్ఫెక్ట్ బాడీ. మన పరిస్థితులు ఎలాగైనా ఉండని, మన పరిస్థితులు లాజరస్ లాంటి పరిస్థితులు, బ్రెయిన్ డెడ్, బాడీ డెడ్, ఆర్గన్స్ డెడ్, డీకే, స్మెల్, వర్మ్స్. మన దేవుడు టైం, స్పేస్, మ్యాటర్ని రివర్స్ చేసే దేవుడు, ఫిజికల్ సైన్స్ని సృష్టించిన దేవుడు, స్పిరిచువల్ సైన్స్ ద్వారా నీ జీవితాన్ని రివర్స్ చేస్తాడంట దేవుడు.